రావి చెట్టును దేవతా వృక్షం అని కూడా పిలుస్తుంటారు. ఈ రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని, త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తూ ఉంటుంది. రావి చెట్టు అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావి చెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన ఆ కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని అంటారా. అలాంటి రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు అంటున్నారు. ఏ రోజున పడితే ఆ రోజు రావి చెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చునని పండితులు సలహా ఇస్తున్నారు.